హలో క్రికెట్ ఫ్యాన్స్ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బానే ఉన్నానండి. చాలా రోజులైంది మన ఛానల్‌లో వీడియో అప్‌లోడ్ జేసి. నాకు ఎగ్జామ్స్ ఉండడం వల్ల వీడియోస్ పోస్ట్ చేయడం కుదరలేదు. కానీ ఛాంపియన్స్ ట్రోఫీలో ఒక్క మ్యాచ్ కూడా మిస్ అవ్వకుండా చూసాను. మన ఇన్‌స్టాగ్రామ్ పేజ్ ఫాలో అయితే మాత్రం మీకు తెలుస్తుంది. సరే ఇదంతా పక్కన పెట్టేసి మన వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. 29 ఇయర్స్ తర్వాత 29 సంవత్సరాల తరువాత ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీని హోస్ట్ చేస్తున్న పాకిస్తాన్ అందరి టీమ్స్ కంటే ముందే టోర్నమెంట్ నుంచి నాకౌట్ అవ్వడం అనేది బిగ్గెస్ట్ ట్రాజెడీ. ఐ ఫీల్ వెరీ హ్యాపీ సారీ ఐ ఫీల్ వెరీ సాడ్ ఫర్ హోస్టింగ్ కంట్రీ పాకిస్తాన్ ఫర్ బీయింగ్ నాకౌట్ ఫ్రమ్ ద ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ. పర్లేదులే, నెక్స్ట్ టైం వచ్చే ఛాంపియన్స్ ట్రోఫీలో చూసుకుందాం. నో వరీస్. గ్రూప్ ఏ టీమ్ లిస్టులో నుంచి పాకిస్తాన్తో పాటు బంగ్లాదేశ్ కూడా నాకౌట్ అవ్వడం జరిగింది, మనందరికీ తెలుసు. ఆ తర్వాత ఇండియా, న్యూజిలాండ్ డైరెక్ట్‌గా సెమీస్‌కి క్వాలిఫై అవ్వడం కూడా జరిగిందనమాట. నెక్స్ట్ గ్రూప్ బి నుండి ఎవరు సెమీస్‌కి క్వాలిఫై అవుతారు అనేది కొంచెం సస్పీషియస్‌గా అనిపిస్తుంది. ఎందుకంటే మొన్న సౌత్ ఆఫ్రికా వర్సెస్ ఆస్ట్రేలియా మ్యాచ్ ఏమో వర్షం కారణంగా అయిపోయింది. కాబట్టి సౌత్ ఆఫ్రికాకి, ఆస్ట్రేలియాకి చెరొక పాయింట్ వచ్చేసింది. అలాగే ఆఫ్ఘనిస్తాన్ వర్సెస్ ఇంగ్లాండ్ మ్యాచ్ అయితే అసలు చెప్పనక్కర్లేదనుకోండి. నెయిల్ బైటింగ్ మ్యాచ్ ఉండే. లాస్ట్ వరకు ఎవరు విన్ అవుతారు అనేది టెన్షన్‌గా మ్యాచ్ మాత్రం సూపర్ థ్రిల్లర్‌గా అనిపించింది. ఆ మ్యాచ్‌లో ఆఫ్ఘనిస్తాన్ ఇంగ్లాండ్‌ని ఛాంపియన్స్ ట్రోఫీస్ నుండి నాకౌట్ చేయడం జరిగింది. మళ్ళీ ఈరోజు ఆస్ట్రేలియా వర్సెస్ ఆఫ్ఘనిస్తాన్ మ్యాచ్ ఉంది. చూడాలి మరి ఈరోజు ఆఫ్ఘనిస్తాన్ విన్ అవుతారా? లేకపోతే ఆస్ట్రేలియా విన్ అవుతుందా అనేది. ఒకవేళ ఆస్ట్రేలియా విన్ అయితే మాత్రం మళ్ళీ సెమీస్‌లో అన్ని టీమ్స్‌కి మధ్య గట్టి పోటీ ఉంటుందని చెప్పుకోవచ్చు. అలా అని ఆఫ్ఘనిస్తాన్ తక్కువ అంచనా వేయలేమండోయ్! ఎందుకంటే మొన్న జరిగిన ఇంగ్లాండ్ వర్సెస్ ఆఫ్ఘనిస్తాన్ మ్యాచ్‌లో ఆఫ్ఘనిస్తాన్ వాళ్ళు వాళ్ళ విశ్వరూపం చూపించారని చెప్పుకోవచ్చు. వాళ్ళు కూడా వన్ ఆఫ్ ద స్ట్రాంగెస్ట్ టీమ్ అని నిరూపించుకున్నారు. సో, ఇప్పటి నుండి జరిగే అన్ని మ్యాచ్‌లు ఛాంపియన్స్ ట్రోఫీకి కీలకమైనవని చెప్పుకోవచ్చు. సరే, ఈరోజు జరిగే ఆఫ్ఘనిస్తాన్ వర్సెస్ ఆస్ట్రేలియా మ్యాచ్‌లో ఆస్ట్రేలియా విన్ అవ్వడం కంటే ఆఫ్ఘనిస్తాన్ విన్ అయితే మాత్రం చాలా బావుంటుంది అని నా పర్సనల్ ఒపీనియన్. అదంతా జరగకుండా నిన్న మొన్నట్లా వర్షం పడితే మాత్రం ఏం చేయలేం. మంచి రివాల్వింగ్ మ్యాచ్ మిస్ అయిపోతాం. కానీ ఎవరు విన్ అయినా పర్లేదు, మ్యాచ్ మాత్రం జరిగేలా చూడు దేవుడా అని ఆ వరుణ దేవుణ్ణి కోరుకుందాం. సరే, ఈ మ్యాచ్ జరిగిన తర్వాత ఎవరు గెలుస్తారో చూసి అప్పుడు మళ్ళీ ఛాంపియన్స్ ట్రోఫీ మ్యాచ్ రిపోర్ట్స్ గురించి మాట్లాడుకుందాం. Until then, stay tuned to Telugu Cricket Mantra. Thanks for watching. Have a great day.